ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో యువతను ఉద్దేశించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యువతకు ఆయన అనేక విలువైన సూచనలు ఇచ్చారు. అంతేకాదు చరిత్ర నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలన్నారు. అయితే ప్రతీకార ధోరణి ఎప్పుడూ మంచిది కాదన్నారు. కాగా ప్రతీకారాన్ని ఒక ప్రేరణ శక్తిగా మార్చుకుంటే సానుకూల ఫలితాలు సాధించవచ్చని అజిత్ దోవల్ పేర్కొన్నారు. అజిత్ దోవల్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనను ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యువతనుద్దేశించి అజిత్ దోవల్ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది యువకులకు దేశ చరిత్రపై ఎటువంటి అవగాహన లేదన్నారాయన. ఇది చాలా దురదృష్టకరమని అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. భారత యువత ముందుగా దేశ చరిత్ర తెలుసుకోవాలని ఆయన కోరారు. చరిత్ర తెలిసినప్పుడే వర్తమానం గురించి ఒక అవగాహన ఏర్పడుతుందని అజిత్ దోవల్ పేర్కొన్నారు. जब आप लें तो आपको क्या करना चाहिए, कैसे आप क्रिटिकल डिसीजंस को सही ले सकते. अगर आप कभी ये कल्पना करें, और अब मैं ऊपर से देख रहा हूं, और किसी ने ये डिसीजन लिया है, तो ये मेरे देश के लिए, मेरे समाज के लिए, आने वाले भविष्य के लिए इसका वो क्या होगा. इसका मतलब आप एक ऑब्जेक्टिविटी के साथ जब आप डिसीजन लें तो सेल्फ को उसे हटा दें. सेल्फ भी इंपॉर्टेंट है, बाद में लाएं. पहले किसी भी डिसीजन को लेने से पहले ये प्रश्न पूछें, इसमें मेरा कोई सेल्फ इंटरेस्ट, चेकलिस्ट है ये. दूसरी बात, मुझे डर तो नहीं लग रहा है. अगर लगे कि ये डिसीजन मैं किसी डर से कर रहा हूं तो కాగా భారతదేశంపై గతంలో అనేక దేశాలు దండయాత్రలు చేసిన ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ఇటీవల సరిహద్దుల దగ్గర కూడా పొరుగు దేశాల అండతో ఉగ్రదేశాలు మన దేశ భూభాగంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని కూడా అజిత్ దోవల్ ప్రస్తావించారు. ఇవన్నీ సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు ఎవ్వరికైనా ప్రతీకార భావన కలుగుతుందన్నారు. అంతేకాదు ఇదొక సహజ ప్రక్రియ అన్నారు అజిత్ దోవల్. అయితే సదరు ప్రతీకార భావనను ఒక ప్రేరణ శక్తిగా మరల్చుకోవాలని అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. అప్పుడే సదరు ప్రేరణ శక్తి పాజిటివ్ ఫలితాలనిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రేరణ శక్తితోనే భారతదేశ సైనిక, ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ఇదొక్కటే భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎంతో మంది మహనీయుల పాత్ర ఉందన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వారి ధీరత్వాన్ని కూడా భారతీయ యువత పుణికి పుచ్చుకోవాలన్నారు అజిత్ దోవల్. సందర్భంగా భారతీయ గొప్పతనాన్ని ఆయన వివరించారు. కొన్ని వందల సంవత్సరాల కిందట భారతదేశంలో ఆలయాలు, గ్రామాలపై ఇతర దేశాలు దాడులు చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అయితే మన పూర్వీకులు మాత్రం ఇలా దాడులు చేసిన వారిపై ప్రతీకార దాడులు చేయలేదని అజిత్ దోవల్ వెల్లడించారు. ఇది భారతీయుల గొప్పతనమని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా ఏ దేశమైనా అభివృద్ధిలో దూసుకుపోవాలంటే సరైన నాయకత్వం అవసరమని అజిత్ దోవల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భారతదేశానికి సరైన మార్గదర్శకత్వం ఇస్తున్నారని అజిత్ దోవల్ ప్రశంసించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం శరవేగంగా ప్రగతి బాటలో దూసుకుపోతుందన్నారు ఆయన. గత 11 సంవత్సరాల నుంచి భారత్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. అంతేకాదు మరికొన్ని సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధత, ముందుచూపు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు అజిత్ దోవల్. ఏదేమైనా దేశ యువతకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అనేక విలువైన సూచనలిచ్చారు.